గుడ్లు పేలుతాయో లెక్కలు రాయాలి, ఎన్ని గుడ్లు వచ్చినాయో లెక్కలు రాయాలి, అసలు ఎన్ని మార్కులు వచ్చినాయో లెక్కలు మాత్రం ఎవరు బయటకు మాట్లాడకూడదు. ఈ లెక్కల గురించి ఆయన మాట్లాడితే దేశద్రోహి, పద్మ పురస్కారాన్ని తిరిగి ఇవ్వాలి. మీరు వేసుకున్న గండపెండేర్లన్నీ కూడా తీసుకెళ్ళిపోయి సమాజానికి ఏమైనా ఇచ్చారా? నువ్వేనా చెప్పావా? రూపాయి తీసుకోకుండా ఆశించకుండా ప్రవచనాలు కూడా చెప్తారు. ఆయన మంచి చెప్పడానికి ముందుంటారు. ఈయన చాగంటి వారు. అది లాభపడలేదా? మనం నైతిక విలువలు తెలుసుకోలేదా? ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో థాట్ ప్రాసెస్ అన్నది ఒకటి చిన్న మార్పు రావాలని ఒక బీజం వేస్తే కష్టం వచ్చింది. మరి ఇదే కష్టం చంద్రబాబు నాయుడు గారిని పిలవనప్పుడు, ఈయన వాయిస్ రేస్ చేసి మాట్లాడినప్పుడు ఏమైపోయారు అందరూ? తెలుగువారు ఒక సజెషన్ కూడా ఇవ్వకూడదు. సజెషన్ అంటావా? దేశద్రోహివి నువ్వు, ఆపేయాలి అని చెప్పారు ఆయన. ఖండిస్తున్నాను అని చెప్పారు ఆయన. వీటి మీద ఎంతసేపు దృష్టి ఉంటే చదువు ఎక్కడ ఎక్కుద్ది? ఈరోజు గరికిపాటి వారిని ఇలా గుడ్లతో కొట్టడము, ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టడము, ప్రతి ఒక్కళ్ళు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటము, ఆయనకి చేస్తున్న అన్యాయం, ద్రోహం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నట్టు ఏదో దొరికింది కదా చౌక్ అని చెప్పి ఒక బ్యాచ్ తయారైపోయి ఆయన పైన ఫస్ట్ టైం మాకు ఒక ఆపర్చునిటీ దొరికిందని చేస్తున్నారు చూడండి. వీటిని అందరినీ మీరు సమర్థిస్తారా? ఇలా చేసుకుంటూ పోతే రేపు ప్రవచనకర్తలు ఉంటారా? మంచి చెడు చెప్పేవాళ్ళు ఉంటారా? వీళ్ళకి పెద్దపీట వేయాలి. వీళ్ళే మనకి బీజాలు వేస్తారు. సద్విమర్శ తీసుకోవాలి. మనం ఎక్కడ విమర్శని వక్రధోరణి పట్టించేసి ఆయన చెప్పిందంతా డివియేట్ చేసేసి ఒక గుడ్డు పంచాయంగా తీసుకెళ్ళిపోయి చివరికి ఇలా మాట్లాడుతుంటే తెలుగు వారిగా మనం ఆయనకి ఇచ్చే గౌరవం ఇదా?